పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం జూలై 13వ తేదీ నుంచి నవంబర్ 28వ తేదీ వరకు 139 రోజుల పాటు శని భగవానుడు మీనరాశిలో వక్రంలో సంచరిస్తాడు. ఈ వక్రంలో సంచరించేటటువంటి 139 రోజులు తులారాశి వారికి ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం మనం తెలుసుకుందాం. తులారాశి వారికి శని భగవానుడు 4 మరియు 5 స్థానాలకు అధిపతి, చతుర్థ పంచమ స్థానాధిపతి. ఎక్కడ సంచరిస్తున్నాడు అంటే 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. సహజంగా శని చేసేటటువంటి పనులు ఏమిటి అంటే దీర్ఘకాలికంగా పరీక్షలు ఎదురయ్యేటటువంటి విధంగా చేస్తుంది, కర్మ ఫలితాన్ని అందిస్తుంది. ఒక నియమశీలమైనటువంటి ప్రవర్తనకు ఇది ప్రధానమైనటువంటి కారణం అవుతుంది. ఇక్కడ తులారాశి వారికి 6వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత 6వ స్థానం అనేటటువంటిది సహజంగా దేనికి సంబంధించిన స్థానం అంటే శత్రువులకి, వ్యాధులకి, రుణాలకి, పోటీ పరీక్షలకి, ఉద్యోగపరమైన సమస్యలకి, న్యాయ పోరాటాలకి, అంటే వీటన్నిటికీ కూడా సంబంధించినటువంటి స్థానం 6వ స్థానం. మరి ఈ శని 6వ స్థానంలో వక్రంలో సంచరించేటప్పుడు జనరల్గా ఇప్పుడు చెప్పుకున్నటువంటి వాటిలో కొంచెం ఇబ్బందులు కలుగుతాయి. ఏంటి, శత్రు సమస్యలు కానీ, వ్యాధుల పరంగా కానీ, రుణాల పరంగా కానీ, పోటీ పరీక్షల్లో కానీ, ఉద్యోగ పరంగా కానీ, లేదా లీగల్గా కొన్ని ఫైట్స్ చేయాల్సిన పరిస్థితులు రావటం కానీ జరుగుతాయి. శని వక్రంలో సంచరించేటప్పుడు జనరల్గా ఎటువంటి ఫలితాన్ని ఇస్తాడంటే మనకి ప్రతి పని కూడా కొంచెం అధికమైన ఆలస్యం జరుగుతుంది. అంటే ఎప్పుడు జరిగేదానికన్నా కూడా కొంచెం ఇంకా ఎక్కువ టైం తీసుకుంటూ ఉంటుంది. అంటే అధికమైన శ్రమ కూడా చేయవలసి వస్తుంది. దానికి తగ్గట్టుగా కర్మ ఫలితాన్ని అందిస్తుంది. కర్మ ఫలితం అంటే గతంలో మనం ఏమేమి పనులు అయితే చేశామో, అంటే మంచి పనులు చేస్తే మంచి ఫలితాన్ని, చెడు పనులు చేస్తే చెడు ఫలితాన్ని, ఈ విధంగా కర్మ ఫలితాన్ని కూడా అందిస్తుంది. కొన్ని సందర్భాల్లో కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి శక్తిని కూడా ఇస్తుంది. ఇక్కడ అసలు అంటే విభాగాల వారీగా అంటే 1 by 1 కనుక మనం ఒక 4-5 పాయింట్లో కనుక మనం పరిశీలించినట్టయితే ఫస్ట్ పాయింట్ ఏంటంటే తులారాశి వారికి ఉద్యోగ వాతావరణం లేదా చేసేటటువంటి పని వాతావరణం ఏ విధంగా ఉంటుంది. ఇక్కడ ఈ తులారాశి వారిని కనుక పరిశీలిస్తే మీరు ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నారో ఆ స్థలంలో, కార్యస్థలంలో అంటే ఆఫీస్లో ఈ గూడు పుటాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అంటే ఇంటర్నల్ పాలిటిక్స్ ఎక్కువగా ప్లే చేస్తూ ఉంటారు, అంతర్గత రాజకీయాలు జరుగుతూ ఉంటాయి. అంటే మీరు ఎంత గట్టిగా నిబద్ధత అంటే ఏంటి, కమిట్మెంట్, మీరు ఎంత కమిట్మెంట్తో ఉన్నప్పటికీ కూడా ఇతరులు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవటం కానీ లేదా తప్పుడు అర్థాలు వెతుక్కోవటం కానీ చేస్తారు. తద్వారా మీకు కొంచెం ఇబ్బంది కలుగుతుంది. అలానే అఫీషియల్ వర్క్స్ ఏవైతే ఉంటాయో వాటిట్లో కూడా కొద్దిగా ఆలస్యం జరుగుతుంది, విఘ్నాలు కూడా వస్తూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే కాన్సన్ట్రేషన్ అంతా కూడా దేని మీద అయితే పెడుతున్నారో దాని మీదే ఉండాలి తప్ప ఎప్పుడూ కూడా ఈ తులారాశి వారికి శని వక్రంలో సంచరించేటటువంటి రోజుల్లో కాన్సన్ట్రేషన్ అనేటటువంటిది డైవర్ట్ కాకూడదు. అలానే ఉద్యోగపరమైనటువంటి మార్పులు కానీ లేదా మార్పులు జరుగుతూ ఉంటాయి. ఇంకా ఎవరైతే ప్రొబేషనరీ పీరియడ్లో ఉంటారు, కొంతమంది అంటే ఉద్యోగంలో చేరిన తర్వాత 1 సంవత్సరం 2 ఏళ్ళు వాళ్ళకి ప్రొబేషన్ అంటే అబ్జర్వేషన్ పీరియడ్ అంటారు దాన్ని. ఆ అబ్జర్వేషన్ పీరియడ్లో ఉన్నటువంటి వారికి ఆ ప్రొబేషన్ కంప్లీట్ కాకుండా ఇంకా అది కంటిన్యూ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. అంటే అప్రూవల్స్ అనేటటువంటి నిలిపివేయటం కూడా జరుగుతూ ఉంటుంది. ఇవి మానసికమైనటువంటి ఒత్తిడికి కూడా దారితీస్తాయి. ఇంకా తులారాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే కఠినమైనటువంటి బాధ్యతలు మీ మీద పడుతూ ఉంటాయి. అంటే 6వ స్థానంలో సంచరించేటటువంటి శని ప్రభావం కారణం చేత ఇక్కడ అంటే అదనపు బాధ్యతలు కూడా మీ మీద రావటం అనేది ఇక్కడ మీకు జరుగుతూ ఉంటుంది. ఇంకా 6వ స్థానంలో మనకు శత్రువులు కానీ, లీగల్ సంబంధించినటువంటి విషయాలు కానీ, కాంపిటేటివ్కి సంబంధించిన విషయాలు కానీ మనకు తెలుస్తాయి. ఈ 6వ స్థానంలో శని వక్రంలో సంచరించేటప్పుడు మీకు వ్యతిరేకంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే నిగూఢంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి, నిగూఢంగా రహస్యంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ శని వక్రంలో సంచరించేటప్పుడు అటువంటి పనుల మొత్తాన్ని కూడా మీరు పసిగట్టగలుగుతారు. ముందుగానే మీకు ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే కోర్టు కేసుల్లో, లీగల్ వ్యవహారాల్లో కొంచెం ఆలస్యం జరుగుతుంది. ఇక్కడ ధైర్యాన్ని కోల్పోకుండా
పట్టు వదలకుండా ప్రయత్నించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అన్నిటికంటే ప్రధానమైన పాయింట్ ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటటువంటి వారికి అధికమైన శ్రమ కలుగుతుంది, ప్రతిబంధకాలు కూడా కలుగుతాయి. అయినప్పటికీ కూడా అంటే కొంచెం శ్రమ ఎక్కువైనప్పటికీ కూడా తులారాశి వారు చక్కగా విజయాన్ని అయితే మాత్రము పొందుతారు అని చెప్పాలి. అంటే సత్యనిష్టతోటి పట్టుదలతోటి కనుక ముందుకు సాగితే శని భగవానుడు ఖచ్చితంగా తులారాశి వారికి సహకరిస్తాడు. అన్నీ బాగున్నా మనకు ఆర్థికంగా కనుక బాగుంటే దాదాపుగా 90% బాగున్నట్టే. మరి ఆర్థికంగా కనుక పరిశీలించినట్లయితే ఇక్కడ రుణాలు అంటే మీరు ఏదైనా గతంలో రుణాలు కనుక తీసుకొని ఉన్నట్లయితే ఆ రుణాలు తీర్చేసే సమయంలో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి. ముఖ్యంగా మీరు ఏదైనా రుణాలు తీర్చాలనుకుంటున్నప్పుడు అవతల వాళ్ళ దగ్గర మీ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకున్న తర్వాత డబ్బులు ఇవ్వటం అనేది ఒక ప్రధానంగా చెప్పదగిన సూచన. అంటే ఆకస్మికంగా వ్యయాలు కూడా పెరుగుతూ ఉంటాయి, ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. ఆరోగ్యపరంగా కూడా కొంచెం జాగ్రత్తలు పాటించాలి. వ్యాపార పరంగా కనుక తీసుకుంటే ఇన్వెస్ట్మెంట్స్లు ఏదైతే మీరు పెడుతూ ఉంటారో అవి రికవరీ చేసుకోవడం అనేది కూడా ఇబ్బందికరంగా మారుతుంది. అయితే ఇక్కడ ఈ రాశి వారికి ఆర్థికంగా చెప్పదగినటువంటి ప్రధానమైన సూచన ఏమిటంటే మీరు చేసేటటువంటి ప్రతి లావాదేవీలో కూడా స్పష్టత అనేది ఉండాలి. పత్రాలు అనేటటువంటిది అంటే డాక్యుమెంట్స్ అనేటటువంటివి చాలా జాగ్రత్తగా పరిశీలించుకోవటం అనేటటువంటిది రాశి వారికి ప్రధానంగా చెప్పదగిన సూచన. ఆ తర్వాత సోషల్ రిలేషన్స్ అంటే సామాజిక సంబంధాలు ఏ విధంగా ఉంటాయని కనుక పరిశీలించినట్లయితే కుటుంబ సభ్యులతోటి మీ యొక్క ప్రవర్తనా విధానం కూడా కొంచెం కష్టతరమైన సంభాషణలు అంటే కఠినమైనటువంటి మాటలు అపార్థాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కుటుంబ వాతావరణం ఎప్పుడూ కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంచాలి తప్ప దాన్ని స్పాయిల్ చేయకూడదు. అలానే ఇతరుల యొక్క అవసరాలను కూడా మీరు తక్కువగా అంచనా వేయకూడదు. అంటే కొన్ని సందర్భాలలో మీరు సహాయం చేసినా సరే మీకు ఇక్కడ గుర్తింపు రానటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఇక ఆరోగ్యపరంగా కనుక తీసుకుంటే శని ఆరోగ్య 6వ స్థానంలో సంచరించేటప్పుడు మీకు ఒక శిక్షకుడి లాగా వ్యవహరిస్తాడు. అంటే ముక్కుకు సంబంధించినటువంటి వ్యాధులు కానీ, నడుములు కానీ, మోకాళ్ళు కానీ, కండరాలు పట్టేయటం కానీ, లేదా నర్వస్ వీక్నెస్ కానీ ఇట్లాంటివి ఎక్కువగా సమస్యలు అనేటటువంటివి రాసే వారికి కలుగుతూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే అధికమైన శ్రమ, కొంచెం భయము, ఒత్తిడి, ఈ రకమైన ఒత్తిడితో పాదాలు ఇబ్బంది పడటం లేదా మూత్ర సంబంధమైన సమస్యలు లాంటివి కూడా ఇక్కడి రాశి వారికి కలుగుతూ ఉంటాయి. 6వ స్థానం అనేది విద్యార్థులకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా సంబంధించినటువంటి స్థానం కాబట్టి ఇది మీకు ఒక పరీక్షా కాలం లాగా మారుతుంది. అయినప్పటికీ ఏకాగ్రతతో కనుక పూర్తి చేసినట్టయితే బ్రహ్మాండమైన ఫలితాలు పొందుతారు. అసలు వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే తులారాశి వారు 139 రోజుల పాటు బ్రహ్మాండంగా ఉండగలుగుతారంటే శనివారం రోజున బ్లాక్ కలర్ డ్రెస్ అంటే నలుపు రంగు వస్త్రాలు ధరించి నల్ల నువ్వులు కనుక దానంగా సమర్పించినట్లయితే తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు. ఖచ్చితంగా ప్రతిరోజు హనుమాన్ చాలీసా ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన వలన శని బాధ తగ్గుతుంది. కాబట్టి హనుమాన్ చాలీసా పారాయణ చేయడం అనేటటువంటి చాలా మంచిది. అలానే నవగ్రహాలలో ఉండేటటువంటి శనిదేవుడి దగ్గర మీరు నువ్వుల నూనెతో కనుక దీపం వెలిగించినట్టయితే శనివారం రోజున మంచి ఫలితాన్ని కూడా పొందుతారు. అన్నింటికంటే ప్రధానమైనటువంటి పరిహారం రెమెడీ ఏంటంటే సత్యము, శ్రమ, శాంతి అనేటటువంటి ఈ త్రయాన్ని అంటే సత్యం, శాంతి, శ్రమ అనేటటువంటి ఈ మూడింటిని కనుక పాటించినట్లయితే తులారాశి వారు మంచి ఫలితాలు పొందుతారు. ఇవి తులారాశి వారికి శని భగవానుడు వక్రంలో సంచరించేటటువంటి రోజుల్లో కలిగే ఫలితాలు. శుభం.